ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం 1వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసి తిని చాలు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి అనేది దేవుడు చెప్పలేదు. కానీ దాని తర్వాత నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసి తిని వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. మరి ఒకసారి చదువుకున్నట్లయితే నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసి తిని అని దేవుడు ఇస్తున్నాడు అన్నమాట వాగ్దానం. అయితే అంతకు ముందు చదువుకున్నది దేవుడు ఎట్లేదు, కానీ దాని తర్వాత ఉన్న పర్టిక్యులర్గా ఉన్న దేవుడి మాట దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. ఈరోజు దేవుని వాగ్దానంగా మరి దీని ద్వారా దేవుడే సెలవిస్తున్నాడు అంటే, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ద్వేషించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని నీ ముందర నిలువనీయక నేను నిర్మూలన చేశాను. నీ ముందర నిలువనీయక నిర్మూలన చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరే పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఎంతో అద్భుతంగా దేవుడు మీతో చెప్తున్నాడు ఈరోజు. ఏమని అంటే, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయకుండా నేను నిర్మూలన చేయబోతున్నాను. ఆ సమయం ఇప్పుడే వచ్చింది. త్వరలోనే ఆ పని నేను సంపూర్తి చేయబోతున్నాను. నేను ద్వేషించిన వారిని నీ ముందర నిలువ లేకుండా చేస్తాను. నేను ద్వేషించిన వారిని నిర్మూలన చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుడే కృప చూపిస్తాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు దేవా, ఈ వాగ్దానం వారి సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ నీ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని వాళ్ళ మనసులో చెత్త పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మ పొందుకొని ఈ ఆత్మ అభిషేకం ముందుకు సాయించేయ్యా. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మళ్ళా మార్పు చెత్త పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మ పొందుకొని అభిషేకం పొందుకొని సాయించేయ్యా. నీవే ఆత్మని రక్షించమని వేడుకుంటూ ఏ సంస్థానం నా పరలోకమందున్న నా పరమ తండ్రి, ఆమేన్. మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 630560089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మరి వెళ్దాం. అని దేవుని కృపాశీర్వాదం అందరికీ తోడై నడిపించింది కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.